నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. వలిగొండలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ కేటాయిస్తామన్న ప్రభుత్వం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అమరవీరులకు వారి కుటుంబాలకు క్షమాపణ తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో రేపు జరగబోయే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ మనోజ్ సింగరేణి జీఎం రాధాకృష్ణ మాట్లాడారు. 70 కంపెనీలు 7,000కు పైగా అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొంటారని జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇది బెల్లంపల్లి చరిత్రలో జాబ్ మేళా అనే అవకాశం సింగరేణి సిఎండి గారు బ్రదర్ బలరాం నాయక్ గారితో పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఆయన మన జిఎం మందమరి శ్రీనివాస్ రాధాకృష్ణ గారికి ఆదేశాలు ఇచ్చి ఆయనతో పాటు ఆయన సింగరేణికి సంబంధించిన ఆఫీసర్లు దాంతోపాటు మాకు అరచిపోతే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా కోరిక. ఎందుకంటే బెల్లంపల్లికి మళ్ళా రాను అని కాపాడుకుంటూ ఈ జాబ్ మేళను దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తి ఒక విశ్వాసంతో నాకు అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నా మా జిఎం గారికి ఇంకా టీంని. ఇది ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఇండివిజువల్ అనే అతను గ్రో అవుతారు. ఇండివిజువల్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గ్రో అవుతుంది. సో ఈ జాబ్స్ ఏవైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా నిరుద్యోగులు మంచిగా అవకాశాన్ని ఉపయోగించుకొని వారి కుటుంబానికి అండ్ వాళ్ళ కమ్యూనిటీకి కూడా మంచి పేరు తీసుకొని రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా వలిగొండ పట్టణం రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 59 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి చెక్కులు నెల కూడా తిరగలే. మనం లాస్ట్ టైం నెల తిరగకముందే మళ్ళీ 59 చెక్కులు ఈరోజు తయారయ్యాయి. అంటే ఈ ప్రభుత్వం ఎంత చురుగ్గా మనం పంపిన వెంటనే వారి ఆధ్వర్యంలో మరి సహచార మంత్రుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంతా కూడా మరి అధ్వాన పరిస్థితిలోకి అంతకు ముందున్న 10 ఏళ్ల ప్రభుత్వం నెట్టివేసినప్పటికీ డబ్బులు లేని పరిస్థితి, అప్పుల ఊబిలో నెట్టివేయబడి నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పు మిట్టి కట్టాల్సిన పరిస్థితి. అసలు కానీ మిట్టి కానీ 6,000 కోట్లు దానికే పోతాయి. అవే పైసలు మాట్లాడుతుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరంలో సంక్షేమం చేసుకుంటున్నాం. 2 ఏళ్ల కాలంలో కంప్లీట్ చేసుకొని వచ్చే వానకాలం లోపల నీళ్ళు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఇట్లాంటి సంక్షేమం అభివృద్ధి అన్ని కార్యక్రమాలు మరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా మీ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి మా అందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మరి చర్చించే కార్యక్రమం మొదలుపెడతాం. ఆలూరు నియోజకవర్గం మూటకొండూరు మండలం చాడ గ్రామంలో కొత్తోజు వనజారవి లబ్ధిదారుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం పొట్టేలు పట్టుబట్టలు అందజేశారు. నూతన గృహప్రవేశం చేసినందుకు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మామూలు కాదు, రేవంత్ అన్న వల్ల ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ అన్న నాయకత్వమే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సంతోషమేనా? 10 ఏళ్ళ నెరవేరిందా? నేను ఇల్లు కట్టుకున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం నుంచి ఆగించిన రాలేదు, సంతోషంగా ఉంది.
అమరవీరులకు వారి కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణ కోరుతున్నారంటూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి కవిత జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తాను ఎంపీగా ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేశానని, మంత్రి పదవి లేనందున అమరవీరుల కుటుంబాలకు పరిహార విషయంలో న్యాయం చేయలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబానికి కోటి చొప్పున అందజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ను కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా అవి సాధించుకుంటాం. ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. మైనారిటీలకు రిజర్వ్ ఇదివరకు ప్రయాణం చేసి మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నా. రండి, అందరం కలిసి పనిచేద్దాం. చిన్న చిన్న విషయాలు మనస్కోతాలు పక్కన పెట్టుకోండి. ఇవాళ ఉన్నటువంటి తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బొమ్మూరు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సైక్లోన్ హెచ్చరికల దృష్ట్యా జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో అందుబాటులో ఉండి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మంతా సైక్లోన్ అని చెప్పి వెరీ సివియర్ డిప్రెషన్ అనేది ఆల్రెడీ ఫామ్ అయింది. అండ్ ఈ వెరీ సివియర్ డిప్రెషన్ ఇస్ బికమింగ్ వెరీ సివియర్ టు ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లానిక్ స్టార్మ్. ఇట్ ఈస్ ఆల్రెడీ నేమ్డ్ యాజ్ మంతా. ఇది మన జిల్లాకు వచ్చేటప్పటికి 27 and 28 వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇరిగేషన్ నాకు తెలిసి రీసెంట్ లాస్ట్ 4-5 years లో కూడా సివియర్ ఎఫెక్టెడ్ సైక్లోన్ విత్ winds. All officers, first of all, maintain headquarters. Any leaves that I have already sanctioned will hereby stand cancelled. Similarly, మీ level నుంచి ఏ leaves ఇచ్చినా సరే please cancel those leaves, and all officers, mandal officers should maintain. హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను జిల్లా కలెక్టర్ స్నేహ సబర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అందిస్తున్న నీట్, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కోచింగ్ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. Average 50%. All the best. You need anything more? So, ఇది ఎక్కువ నీట్ కి ఎక్కువ రిలవెంట్ ఉంటుంది అంటారా? మెయిన్స్ మీరు అబ్జర్వ్ చేశారా అట్లా? నందనం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులతో మాట్లాడారు. ఇంకో 2-3 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా హార్వెస్టింగ్ చేయని ధాన్యం ఉంటే వర్షాలు తగ్గిన తర్వాత కోయాలని సూచించారు. ఎంత వస్తుంది? ఎన్ని లారీలు వస్తుందా? 8,000 క్వింటాలు లారీలు అయితే 30-35, చిన్న అయితే 50 వరకు వస్తాయి. 10% కూడా పోయలేదు. ఇంత కూడా పట్ట ఉంటుంది కదా మనకి. పంట పట్టినాం 4 ఎకరాల
2 ఎకరాలు మొత్తం 2 ఎకరాలు ఇంకా 2 ఎకరాలు ఆడినావు ఇప్పుడు ఈ వర్షానికి 2 ఎకరాల మరి వర్షం తగ్గినాకనే కాపీ అది వర్షం తగ్గినాకనే అంటే అది ఇంకా కాలే అయింది కానీ వర్షానికి అన్ని ఒకసారి ఆడే కదా. కుకటపల్లి ప్రాంతంలో ఆర్డీఓ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, క్యాబ్లను పరిశీలించారు. బీమా, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కుకటపల్లి ఆర్డీఓ శ్రీనుబాబు హెచ్చరించారు. ఈరోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా మేము సీసీ బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము. ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయింది, పనిచేయడం లేదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు. అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు. సో దాని గురించి మనం ఈ బండిని మనం వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర 15-16 బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది. వీటిలో ఈ బస్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్, సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేడా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా, మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా అని చూస్తామా. వేరే రాష్ట్ర బండ్లు కూడా బాగా తిరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది. ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ వస్తున్నప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వ్యాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి 90,000 రూపాయల ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా హోమ్ స్టేట్, అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా, ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం. వేరే రాష్ట్రంలో వీటికి పర్మిట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏదైనా ఒక 5 years ఉంటుంది. పర్మిట్ అనేది 5 years ఉంటుంది. బస్సుకి సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ గా నడుపుతున్నారు కదా, అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి బస్సులు ఏమన్నా మీ తనిఖీలో బయట లేదండి. ఇప్పటి వరకు అయితే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 15 to 20 వెహికల్స్ మనం చెకింగ్ చేసినాం. అట్లాంటివి మన దృష్టికి అయితే రాలేదు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితి పర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని శనివారం సందర్భంగా నవగ్రహ దోష నివారణకు నవగ్రహ మరియు కాలసర్పదోష పూజలు చేసిన దోషాలని తొలగిపోతాయని పూజారులు తెలిపారు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ బ్రదర్స్ తాము మైనార్టీ వాయిస్ అంటారు. మరి ముస్లిం మైనార్టీ IAS ఆఫీసర్ రిజ్వీ మీద రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి నిందలు మోపుతుంటే మాట్లాడకుండా రేవంత్ రెడ్డితో చిట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूँ. आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज़ का वॉइस हूँ, अच्छा है, लेकिन ये माइनॉरिटी समाज से एक IAS ऑफिसर आया, SAM रिजवी, एकदम ईमानदार IAS ऑफिसर. IAS ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को. 3 साल 4 साल मेहनत करना पड़ता. वो पूरा मेहनत करके एग्जाम लिख के IAS बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो IAS ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दे. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी से आप इतना प्यार कर रहे, ये माइनॉरिटी समाज से बहुत रेयरली IAS ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप IAS ऑफिसर को पूरा इस्तीफा दिए तक
आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के साथ पास जाके आप वोट मांग रहे। కూకట్పల్లి మూసాపేట గూడ్స్ షెడ్లో కంటైనర్ కార్పొరేషన్ డిపోలోని గౌడన్ నెంబర్ 6, 7, 8లలో మంటలు చెలరేగాయి. 6 ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గౌడన్స్ లో నిల్వ ఉంచిన వైన్స్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. ఫైర్ కంట్రోల్ కు ఒక మెసేజ్ వచ్చింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ మనము 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. కూకట్పల్లి, సనత్ నగర్, జీడిమెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, సికింద్రాబాదు, టాంటో స్కైలిఫ్ట్, 2 రోబోలు, వాటర్ బౌజర్స్ అన్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం ఉంది. ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నాం. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఇంకా మేము తీసుకోలేదు. ఎందుకంటే మన ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమిటి అనేది చూసిన తర్వాత కానీ మనం చెప్పలేదు. మనకు 6 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, వాటిలో 2 రోబోలు ఉన్నాయి, ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ వచ్చింది. కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి దాన్ని మనకు వచ్చేసి కూకట్పల్లి, సనత్ నగరు, జీడిమెట్ల, సికింద్రాబాదు, జూబ్లీ హిల్స్ నుంచి రావడం జరిగింది. బ్రాంటో స్కై లిఫ్ట్ కూడా రావడం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపించి అరెస్ట్ అయిన అఖిల్ యాదవ్ అనే వ్యక్తి పాల్గొన్నాడని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కత్తులు, కటార్లు పట్టుకుని డాన్సులు చేస్తూ పోతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వీళ్ళకా మీరు ఓటు వేయాల్సిందంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఈజ్ దర్ ఎనీ రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ? ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకించి వినాలి, తెలంగాణ ప్రజలు కూడా వినాలి. ఇది కేవలం జూబ్లీహిల్స్ పోరాటం కాదు. ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు. కత్తులు, కటార్లు పట్టుకొని మొత్తం కూడా వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇవాళ ఈ గూండాలను, రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లయినా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇవాళ బాబా ఫజీద్దీన్ అనే వ్యక్తికి 2 గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి బోరబండలో, రహమద్ నగర్లో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం రాబాయ్, మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ పోలీస్ స్టేషన్, లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్, లేకపోతే జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చి అటెండ్ కండి. హైదరాబాద్ నల్లకుంట శ్రీ శృంగేరి శంకర మఠానికి విచ్చేసిన జగద్గురు శృంగేరి పీఠరాజీశ్వరులు విధిశేఖర భారతీ స్వామిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డి దర్శించుకున్నారు. అతి త్వరలో పటాన్చెరులో నిర్వహించబోయే శ్రీ శివపార్వతుల కళ్యాణం, విశేష గురువందన సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని స్వామివారికి విన్నవించారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సతీష్ అవినీతి నిరోధక వారోత్సవాలను పురస్కరించుకుని 4 ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీల ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క వ్యక్తి ఒంటరిగా సమాజాన్ని రక్షించలేరని, ప్రతి ఒక్కరు తమ పాత్రను పోషించి బాధ్యతలు పంచుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా రేకుర్తి 19వ డివిజన్లోని సర్వే నంబర్ 194లో గల భూమిలో భూ వివాదం తలెత్తింది. తాను కొనుగోలు చేసిన భూమిలో వేరే వ్యక్తులు ఇంటి నిర్మాణం చేస్తున్నారని రేకుర్తికి చెందిన అంబలా పుష్ప ఆరోపించారు. 5 సంవత్సరాల క్రితం షౌకత్ వద్ద 100 గజాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటి నిర్మాణం సైతం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అదే స్థలంలో కొందరు వ్యక్తులు ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారని, కాగా సాజిదా బాను అనే మహిళ తన కుటుంబ సభ్యులతో వచ్చి పుష్పను ఆటంకపరుస్తూ భూమి తమదని తమకు రేకుర్తి దొర మహమ్మద్గా ఇచ్చినట్లు తెలిపారు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రేకుర్తులు ఉంటాను. 10 ముందు ఇచ్చిన జాగా అది
దొర అమ్మిపిత్తనే షౌకత్ మాకు అమ్మిండు భూమి. దొర అమ్మిపిత్తనే షౌకత్ అమ్మిండు. అమ్మితే నేను తీసుకున్నా. 4 ఏళ్లకు 1 సంవత్సరం దాకా సతాయించిండు. సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసిండు. ఇప్పుడు నా భూమిలో ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, అడ్రస్ తెలియదు. నా భూమిలో నా బేస్మెంట్ కట్టుకున్నా, రూమ్ కట్టుకున్నా. ఇగో రూమ్ పోర్టువల్ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా అక్కడ ఇంకో ఆయన కూడా ఇచ్చినాం. అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక ఆఫీస్ ఉంటుంది కదా, ఎడ్డికోటల్లో కూడా ఇచ్చినాం. సారు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు. నేను వాళ్ళు కడతాండ్రు, నేను భోజన కొద్ది ఆ పిల్లగాంట కోపం చేస్తారు, నీది కాదు పొమ్మని. ఆ ఖర్చు కట్టుకుంటారు, ఇది మా భూమి మా భూమి అంటారు. నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండ్రు మరి ఇన్నేళ్ళల్లా? అయ్యో ఇంతే సంగతులు. ఇక ఇప్పుడు నేను ఇంకేం చెప్పాలో తెలుస్తలేదు. ఇక నాకు నా భూమి నాకు ఇప్పించగలరని నేను గవర్నమెంట్ను, అందరినీ, ప్రజలను, పక్క పొంటలను, వాళ్ళను అందరినీ కోరుతున్నా. మీరు కెమెరామెన్లు కూడా నాకు దయచేసి న్యాయం చేయాలి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ షాంగ్రిలా ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు చైర్మన్ బొల్లినేని సీనా బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొల్లినేని మైకాసా విల్లా ప్రాజెక్టు ఇన్సాపూర్లో ముంబై నేషనల్ హైవే పక్కన రూపుదిద్దుకుంటుందన్నారు. ఇందులో మొత్తం 391 విల్లాలుండగా కేవలం 18 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి స్వాధీనం చేస్తామని తెలిపారు. తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేస్తున్నాను, బుకింగ్ రోజు నుంచి వితిన్ 90 డేస్ వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ 2925 స్క్వేర్ ఫీట్ పర్ విల్లా, G+2 అండ్ 3 కార్ పార్కింగ్స్ అండ్ ఆల్రెడీ ఆల్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. రోడ్స్ ఆర్ డన్, వాటర్ సప్లై ఈజ్ దేర్, డ్రైనేజ్ సప్లై ఈజ్ దేర్, power supply is there. Once a villa is completed, immediately they can start their 5 minutes లో ORR పటాన్చెరు ఎగ్జిట్ దగ్గరికి చేరొచ్చు ఈ ప్రాజెక్ట్ నుంచి. సో ఇది చాలా మంచి ప్రాజెక్టు, మీకు ఎలాంటి అభ్యంతరం భయం ఉండదు. నేను ఇచ్చిన ప్రామిస్కి మీకు 3 monthsలో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ మనీకి వాల్యూ ఉంటుంది. సో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ ఏరియాతోటే మంచి లివింగ్ ఫెసిలిటీస్ తోటే ఉంటాయని నేను అందరికీ వినిపిస్తున్నాను. నేచర్. సో నౌ with that experience, now I came to know about this particular plotted area, Rudraram. Now I took over that project. Now just I want to start this project. See, there is a total 500 odd plots are there. In that 391 plots I took over, and then I want to build all 391 villas. See that some are almost 50% are east facing and 50% west facing, and fully G+2 villa with 2,925 square feet in 167 square yards. హైదరాబాద్ పెద్దామర్పేటలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఏపీకి చెందిన న్యూ గురు ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా పడింది. దీనిలో 6 ప్రయాణికులతో తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్, మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ నుండి నేషనల్ హైవే వరకు నిర్మాణంలో ఉన్న నూతన రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు కోరారు. భువనగిరిలోని సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో అన్నప్రసాదం నిర్వహించారు. దాతల సహకారంతో అన్నప్రసాదం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకంటి సునీత తరఫున కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. 101 డివిజన్ ఎర్రగడ్డ 385 బూత్ పరిధిలో బూత్ ఇన్ఛార్జీలు సత్యనారాయణ, సందీప్ గిరి గోస్వామి మరియు ఎంకేవై యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా రైడా అటలర్ వస్త్రాలయం ప్రారంభించారు. రైడా అటలర్ ఎండీ హీనా మాట్లాడుతూ నూతన వరడితో సౌత్ ఇండియాకు సంబంధించిన స్త్రీల వస్త్రాలను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, అన్ని రకాల మహిళల వస్త్రాలపై 50% ఆఫ్ ని లిమిటెడ్ ఆఫర్ గా ఇస్తున్నామని, ఎల్బీనగర్ నగరవాసులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. At LB-Nagar, opposite to Traffic Police Station, Rajiv Gandhi Nagar, we have all kind of varieties, especially chinon, silk, chanderi, mal chanderi you will find, and very soft cotton. And we are also offering 50% discount, which will be there for the limited period. So as you can see, we have all kind of collections here, and we are really expecting that you all will come to our store and you all will, love our outfits. We are waiting for you. Thank you. Any offer? Yes, and we also have an offer going on which is of 50% discount, and this will be there only for the limited period. So please do come and grab your favorite outfits. తప్పకుండా రండి రిదా అటెలియర్ కి, ఇక్కడ ఎల్బీ నగర్ లో ఆపోజిట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. వలిగొండలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ కేటాయిస్తామన్న ప్రభుత్వం ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య. అమరవీరులకు వారి కుటుంబాలకు క్షమాపణ తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.